నమస్తే, ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. మనతో ఉన్నారు తెలకపల్లి రవి గారు. రవి గారు నమస్తే సార్. నమస్తే బ్రహ్మనాయుడు సార్. మొదటి అంశం, బాబు రేవంత్ భాయ్ భాయ్ బంధాలు కంటిన్యూ. రామోజీ గారి అవార్డ్స్ ఫంక్షన్లో వాళ్ళిద్దరూ పక్కపక్కన కూర్చొని నవ్వుకోవటం, మాట్లాడుకోవటం రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరినీ కూడా ఒక ఆసక్తికి రేకెత్తించేటువంటి ఒక పరిణామం సార్. నిజం. ఇప్పుడు బంధాలు కంటిన్యూ అంటే బంధాలు ఉంటాయి కదా, భవనాలు మారొచ్చు కానీ బంధాలు అలాగే ఉంటాయని దాగునే పూర్వ భవానుబంధములని శ్రీకృష్ణార్జున యుద్ధంలో ఒక పద్యం ఉంటుంది. పాతవి ఉంటాయనేది రామావతారంలో ఈయన కృష్ణావతారంలో గుర్తొస్తుంటాయి అన్నమాట. అప్పుడు దాగునే పూర్వ భవానుబంధములు అంటాడు ఎన్టీఆర్. అట్లాగే తప్పకుండా వాళ్ళ మధ్య ఉన్న బంధాన్ని వాళ్ళు ఎప్పుడు దాచుకోలేదు. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఇంకో రెండు విషయాలు కలపాలి. ఒకటి, ఇది రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. అవును. వీళ్ళిద్దరితో పాటు వెంకయ్య నాయుడు గారు కూడా ఉన్నారు అక్కడ. అవును. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు అనుకోండి. ఎంపీలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మాజీ జడ్జి గారు ఉన్నారు, ఎన్వి రమణ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సో అది చాలా విశాలమైన, చాలా అవగాహన కలిగినటువంటిది. రెండవది, ఇది ఎప్పుడు జరుగుతోంది? జూబ్లీయేషన్ చాలా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డిని నిలదొక్కుకోవడం ఇదంతా జరిగినప్పుడు. అందుకనే అంటుంటారు కదా, ఏ స్క్రిప్ట్ల కంటే కూడా రాజకీయాల్లో, జీవితంలో వాస్తవంగా జరిగేవి వాస్తవాలు వాస్తవంగానే జరుగుతుంటాయి. ఇక్కడ వాళ్ళిద్దరు కూర్చోవటం ఓకే. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో ఒక పార్టీలో ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు కంటే బాగా జూనియర్ కింద లెక్క కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా శిష్యుడనే ఆయనే అంటలేదు. నేను ఆయనతో ఆ పార్టీలో ఉన్నాను, కార్యకర్తను. అంటే ఈ శిష్యులు గురువులు అన్నది ఓకే, గత కాలంలో ఉంది కానీ ఇప్పుడు లేదు. అంతే కదా. ఆయన ఎన్డీఏలో ఉన్న ఆయనకి ఈయన శిష్యుడిగా ఉంటానని ఎలా చెప్పగలుగుతాడు? అసలు చెప్పాలని రాజకీయంగా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆయన అనాలి. మీరు నేను అంటామా ఇంకొకరు కాదు కదా. ఆ మాట ఆయన కోపం వస్తుంది. అందుకని ఆయన అనలేదు. మంచిగా ఒకటి రెండు సార్లు అనలేదు. నేను అందులో చేశాను, కార్యకర్తను, మిత్రుడిని, అనుచరు, లేకపోతే అనుయాయులు అనొచ్చు. ఖచ్చితంగా చంద్రబాబు మీద చాలా నమ్మకంతోనే రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నారు. తను నిలదొక్కుకోవడానికి కూడా చంద్రబాబు అండదండలు చాలా ఉపయోగపడతాయని ఆయన అప్పుడు మామూలుగా చెప్తుండేవాళ్ళు. మాలాంటి వాళ్ళతో అందులో పెద్ద ఇదేం లేదు. కానీ ఇక్కడ దేశంలో చాలా ఎన్డీఏకు, ఇటు ఇండియా కూటమికి మధ్యలో, లేదా కాంగ్రెస్ బీజేపీలకు హోరాహోరీ జరుగుతున్నప్పుడు ఆ మధ్యలో ఆ పార్టీ, ఆ ప్రభుత్వం నిలబడడానికి ఒక మూల ఆధారంగా ఉన్న చంద్రబాబుతో ఇక్కడ ఉన్నదే ముగ్గురు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ, కర్ణాటక, ఐ థింక్ ఇంకొక రాష్ట్రం, మూడు, హిమాచల్ ప్రదేశ్, ఇంకెక్కడ లేవు. కాబట్టి ఇటువంటి అప్పుడు చాలా ఇంట్రెస్టింగే. పైగా తర్వాత మనం పత్రికలో వచ్చిన చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు పెంచుకోవాలి, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి, దీనికోసం మీరు సహకరించాలని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వచ్చారు. ఆయన కూడా అడిగారు రేవంత్ రెడ్డి, ఆ చర్చలో మాట్లాడారు, ఆ ప్రసంగంలో కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా వాతావరణం మార్పును సూచిస్తాయి. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ ఉన్నప్పుడు అది ఉప్పు నిప్పులాగా అది ఎప్పుడు కుదరలేదు. బ్రహ్మ రుద్రాదులు వచ్చినా కాపాడలేరన్న స్థాయిలో నడిచింది అది. జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండి ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు కొంత బాగుంది. వాళ్ళిద్దరు బాగున్నారు, ఒప్పందాలు చివరికి జరిగిందేం లేదు. ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన ప్రయోజనాలు, తమ రాష్ట్రము, తమ ప్రజలను మెప్పించడం, తమ పార్టీని కాపాడుకోవడం చూస్తారు తప్ప ఇప్పుడు మీరు చెప్పినటువంటి గురు శిష్యుల ఇంకొకటి రాజకీయాలే. కానీ ఒకటి ముఖ్యమైనది కదా, మొన్న జూబ్లీహిల్స్లో గెలవడానికి తెలుగుదేశం పార్టీ యొక్క నిశ్శబ్ద సహకారం బాగా ఉపయోగపడింది రేవంత్ రెడ్డికి అన్నది అందరూ అంగీకరించిన విషయం. ఇప్పుడు ఇది జరిగినటువంటి కాంపౌండ్ నుంచి వచ్చే ఈనాడు పత్రికలో కూడా ప్రత్యేకంగా శీర్షిక పెట్టి ఆ విషయం రాశారు. తెలుగుదేశం ఓట్లు అటువైపే పడ్డాయని. కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూడవది, ఈ ముగ్గురు కూడా రామోజీరావు తమకు, అంటే వెంకయ్య నాయుడుతో సహా రామోజీరావు గారు తమకు ఎంతగా సహకరించారు, మొదటి రోజులు ఎలా సలహాలు ఇచ్చారు, రాజకీయాల్లో నిలదొక్కుకోవటం, దూసుకుపోవడం. రేవంత్ రెడ్డి అన్నారు ఉదాహరణకు, మంత్రి అవ్వటం కంటే ఎమ్మెల్యేగా ఉంటే చాలా మంచిదని ఆయన అనేవాళ్ళని. చంద్రబాబు నాయుడు ఆయన గదిలోనే కూర్చొని రాజకీయ తుఫాన్లు సృష్టించాడు. అంటే ఇవన్నీ మామూలు కాదు. మామూలుగా మరి రామోజీరావు రాజకీయ పాత్ర నిర్వహించలేదు కదా, మీడియా బేరం మాత్రమే కదా. కాబట్టి సహజంగా ఇద్దరు ముఖ్యమంత్రులు
రాజకీయంగా ఆయన ఎలాంటి సలహాలు ఇచ్చేవారు, ఎలాంటి పాత్ర నిర్వహించారు అనే విషయాన్ని అధికారికంగా అక్కడే వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు అట్లాంటివే. ఇంకా అనుకోకుండా జస్టిస్ ఎన్వి రమణ కూడా ఈనాడులోనే సబ్ ఎడిటర్గానో ఇదిగానో ప్రారంభమయ్యారు కాబట్టి అది కూడా చెప్పారు. సో ఇదంతా అంటే లైన్ 2 డిప్లొమసీ అంటుంటారు. అంటే లైన్ 1 పాలిటిక్స్ ఒకవైపు నడుస్తుంటాయి, అవి ఖచ్చితంగా ఆయా పార్టీలు ఆయా కాంబినేషన్స్ ఈ ప్రకారం. లైన్ 2 పాలిటిక్స్ ఏమంటే వాళ్ళ పర్సనల్ రిలేషన్స్ లేకపోతే హాట్ లైన్స్ అనేక నడుస్తుంటాయి కదా. అవును. కాబట్టి మొత్తానికి రామోజీరావు గారి సంస్మరణార్థం మరి ఆ సంస్థ కుటుంబ సభ్యులు అవార్డులు ప్రతిభావంతులకు ఇచ్చారు. అది మంచి విషయమే, వాళ్ళని గుర్తుపెట్టుకోవడంతో పాటు అక్కడే మీడియా మీద కూడా జస్టిస్ ఎన్వి రమణ సోషల్ మీడియా వచ్చి మెయిన్ మీడియాను మింగేసింది అని కూడా ఒక ముఖ్యమైన మాట అన్నారు. నిజానికి పెద్ద మీడియానే పెద్దవాళ్ళ చేతుల్లో ఉంటే సోషల్ మీడియాను వాళ్ళు తీసుకోరా. కాకపోతే అనేక మందికి ఇందులో అవకాశం ఉంటుంది మాట్లాడడానికి, అంతవరకే. కానీ సోషల్ మీడియాది ఇంకొక అంశం కూడా మన దగ్గర ఉంది అనుకోండి.